తుని పిచ్చుక వంటలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా నాన్ వెజ్ వండితే ఆ వాసన ఊరంతా పాకుతుంది. పక్కింట్లో ఉండే బన్ను చిలుక ఆ వాసన చూసి గోడ దూకి వచ్చేస్తాడు. సాయంత్రం 6 గంటలు, చీకటి పడుతోంది. తుని చిచ్చు సంతలో ఉన్నారు. చిచ్చుకాకి చేతిలో ఒక నల్లటి కవర్ ఉంది. అందులో ఎండ్రకాయలు కదులుతున్నాయి. చిచ్చుకాకి గుసగుసగా, తుని, నెమ్మదిగా నడువు, ఎవరైనా చూస్తే ప్రమాదం. ముఖ్యంగా చోటు గాని బన్ను గాని కనిపిస్తే మన పని గోవింద. ఈ ఎండ్రకాయలు చాలా కాస్ట్లీ, కిలో 800 రూపాయలు. ఒక్క మొక్క కూడా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అవును చిచ్చు, పోయినసారి చేపల కూర వండితే ఆ బన్నుగాడొచ్చి సగం తినేశాడు. ఈసారి అలా జరగకూడదు. మనం ఒక ప్లాన్ వేద్దాం. ఈ రోజు రాత్రి 12 గంటలకు అందరూ నిద్రపోయాక మా ఇంట్లో వండుకుందాం. అప్పుడే ఎవరికి వాసన రాదు. సూపర్ ఐడియా. నేను మసాలా నూరుకొని రెడీగా వస్తాను. కానీ తుని, నీ ఇంటి కిటికీలో తలుపులో అన్ని గట్టిగా వేసేయాలి. ఒక్క చిన్న సందులో నుండి వాసన బయటకు వెళ్ళినా ఆ బన్నుగాడు దయ్యంలా ప్రత్యక్షమవుతాడు. వాడి ముక్కుకి వాసన జీపీఎస్ ఉంది. నువ్వు భయపడకు చిచ్చు. నేను ఈరోజు మా ఇంటి చిమ్నీని కూడా బట్టతో మూసేస్తాను. వాసన మన ఇద్దరి ముక్కుల్లోనే తిరగాలి. ఇద్దరు దొంగల్లా చుట్టూ చూసుకుంటూ ఎండ్రకాయల కవర్ని చీర కొంగులో దాచుకుని ఇళ్లకు వెళ్లారు. రాత్రి 11:30. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. చలిగాలులు వీస్తున్నాయి. తుని పిచ్చుక ఇంట్లో బుజ్జి నిద్రపోతుంది. తుని మెల్లగా లేచి హాల్లో ఉన్న కిటికీలన్నీ మూసేసింది. తలుపుల సందుల్లో పాత బట్టలు కుక్కింది. చిచ్చుకాకి వెనుక తలుపు గుండా లోపలికొచ్చింది. చిచ్చుకాకి చేతిలో మసాలా డబ్బా పట్టుకుని, ఎవరో చూడలేదు కదా, మా చిన్నుగాడికి నిద్ర మందు బిస్కెట్ ఇచ్చి పడుకోబెట్టాను. వాడు రేపు ఉదయం దాకా లేవడం. ఇప్పుడు మనదే రాజ్యం. మంచి పని చేశావు. రా, వంటింట్లోకి వెళ్దాం. లైట్ వేయొద్దు. కొవ్వొత్తి వెలుగులో వండుకుందాం. లైట్ వేస్తే బయటకు వెళ్తురు కనిపిస్తుంది. ఇద్దరు వంటింట్లో కూర్చున్నారు. ఎండ్రకాయలను బయటకు తీశారు. అవి ఇంకా బ్రతికే ఉన్నాయి. కరకరలాడుతున్నాయి. అమ్మా, వీటి కాళ్ళు చూడు, కత్తెరలా ఉన్నాయి. జాగ్రత్తతోనే, నా ముక్కు పట్టుకుంటే తెగిపోతుంది. భయపడకు చిచ్చు, నేను వీటి పని పడతాను. తుని ఒక పెద్ద కత్తి తీసుకుని ఎండ్రకాయలను శుభ్రం చేసింది. చిచ్చుకాకి స్టవ్ వెలిగించింది. మట్టి కుండ పెట్టింది. నూనె పోసింది. నూనె కాగగానే మసాలా దినుసులు వేసింది. మసాలా వేగగానే అద్భుతమైన వాసన రావడం మొదలైంది. అల్లం, వెల్లుల్లి, గసగసాలు, ధనియాల పొడి. ఆ వాసన తుని ఇల్లు మొత్తం నిండిపోయింది. చిచ్చుకాకి ముక్కుతో గట్టిగా గాలి పీల్చుకుంటూ, అబ్బా తుని, ఏం వాసనవే! నా ప్రాణం లేచొస్తుంది. ఈ వాసనకి సగం కడుపు నిండిపోయింది. కానీ భయంగా ఉంది. ఈ వాసన బయటకు వెళ్తుందా? అస్సలు వెళ్ళదు. చూడు చూడు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఆఫ్ చేశాను. ఇల్లంతా పొగతో నిండినా పర్లేదు, కానీ బయటికి మాత్రం వెళ్ళనివ్వను. సరే, ఇప్పుడు ఎండ్రకాయలు వెయ్యి. తుని ఎండ్రకాయ ముక్కలను మసాలాలో వేసింది. చుయ్యమని శబ్దం వచ్చింది. చింతపండు పులుసు పోసింది. కూర ఉడకడం మొదలైంది. ఆ వాసన ఇప్పుడు 10 పెరిగింది. అది ఎంత ఘాటుగా ఉందంటే గోడలకున్న రంధ్రాల గుండా, పైకప్పు సందులో గుండా మెల్లగా, చాలా మెల్లగా బయటికి జారిపోవడం మొదలుపెట్టింది. చిచ్చు, నాకెందుకో డౌట్గా ఉంది. వాసన మరీ ఎక్కువగా వస్తుంది. బయట ఎవరైనా ఉన్నారా? చూసిరా. వద్దతోనే, తలుపు తీస్తే వాసన బయటికి పోతుంది. ఎవరు లేరులే, అందరూ దుప్పటి ముసుగు తన్ని పడుకున్నారు. పక్కనే ఉన్న చోటు చిలుక ఇల్లు. హాల్లో బన్ను చిలుక, చోటు చిలుక పడుకొనున్నారు. బన్ను గాఢ నిద్రలో ఉన్నాడు. అని గురక పెడుతున్నాడు. సడన్ గా గాలిలో తేలియాడుతూ వచ్చిన ఎండ్రకాయల వాసన బన్ను ఇంటి కిటికీ సందులో నుండి లోపలికొచ్చి నేరుగా బన్ను ముక్కులోకి వెళ్ళింది. బన్ను చిలుక నిద్రలోని ముక్కు కదిలిస్తూ ఆ వాసన బన్ను మెదడులోని ఆకలి కేంద్రాన్ని తట్టిలేపింది. బన్ను కళ్ళు తెరవలేదు, కాని లేచి కూర్చున్నాడు. వాడు నిద్రలో నడుస్తున్నాడు. బన్ను చిలుక జాంబీలాగా చేతులు ముందుకు చాపి కళ్ళు మూసుకుని, ఆహా, ఎండ్రకాయ, సముద్రపు దొర నన్ను పిలుస్తోంది. రారా బన్ను, రారా బన్ను అని. బన్ను మెల్లగా మంచం దిగాడు. చోటు చిలుక పక్కకు తిరిగి పడుకుంది. ఆమెకు మెలకువ రాలేదు. బన్ను తలుపు గొళ్ళెం తీశాడు. వాడికది అలవాటే. తలుపు కీచ్మని తెరుచుకుంది. బన్ను బయటకొచ్చాడు. బయట చిమ్మ చీకటి, చలిగాలి వీస్తోంది. బన్ను చిలుక కళ్ళు మూసుకుని కేవలం ముక్కుతో వాసనను ఫాలో అవుతూ నడుస్తున్నాడు. అంటూ తుని ఇంటి వైపు వెళ్తున్నాడు. బన్ను చిలుక నిద్రలో గొనుకుతో, మసాలా కొంచెం కారం తక్కువైంది, పర్లేదులే, నేను మేనేజ్ చేస్తాను. ఎక్కడున్నావు డార్లింగ్? బన్ను తుని ఇంటి మెయిన్ డోర్ దగ్గరకు వచ్చాడు. అది లాక్ చేసింది. బన్ను వాసన చూశాడు. వాసన తలుపు సందుల్లో నుండి రావట్లేదు,
పైనుండి వస్తుంది. తుని ఇంటి పైకప్పులో ఒక చిన్న పెంకు పగిలుంది. అక్కడి నుండి పొగొస్తుంది. ఓహో, పైన దాక్కున్నావా? నేను స్పైడర్ మ్యాన్ని, వస్తున్నా. బన్ను నిద్రలోని పక్కనున్న జామ చెట్టెక్కాడు. అక్కడి నుండి తుని ఇంటి కప్పు మీదకి దూకాడు. పెంకులు గడగడామని శబ్దం చేశాయి. తుని ఇంట్లో పైన శబ్దం వినగానే చిచ్చు, తుని ఉలిక్కిపడ్డారు. అమ్మా తుని, ఎవరో పైకప్పు మీద నడుస్తున్నారు. దొంగలు మన ఎండ్రకాయల కోసం వచ్చారు. షూ, అరవకు. దొంగలు ఎండ్రకాయల కోసం రారు, బంగారం కోసం వస్తారు. బహుశా పిల్లులేమో. ఆ పిల్లయితే మ్యావ్ అంటుంది, కానీ పైన లడ్డు లడ్డు అని వినిపిస్తుంది. ఏ పిల్లి లడ్డు అని అడుగుతుంది? అప్పుడే పైకప్పు మీదున్న పగిలిన పెంకు పూర్తిగా పక్కకు జరిగింది. ఆ రంధ్రంలో నుండి బన్నుగాడి తలకాయ కిందకు వేలాడింది. వాడు తలకిందులుగా వేలాడుతున్నాడు. కళ్ళు ఇంకా మూసుకునే ఉన్నాయి. బన్ను చిలుక తలకిందులుగా ఉండి కింద ఉన్న కూరగిన్నెను వాసన చూస్తూ, దొరికావు నా బంగారు కొండ, రా నా పొట్టలోకి. చిచ్చుకాకి బన్ను తలకాయని చూసి దయ్యం అనుకోని, అమ్మా తలకాయ దయ్యం, కాపాడండి. తుని, నీ ఇంట్లో దయ్యం తలకాయ వేలాడుతోంది. తుని పిచ్చుక టార్చ్ లైట్ వేసి చూసి, ఊసే పిచ్చిదానా, అది దయ్యం కాదు, మన బన్నుగాడు. వీడు నిద్రలో ఇక్కడి దాకా వచ్చాడా? వీడి ముక్కుకి దండం పెట్టాలి. బన్ను ఇంకా నిద్రలోనే ఉన్నాడు. వాసన ఆకర్షణ తట్టుకోలేక పెంకు మీద పట్టు వదిలేశాడు. దబ్బమని నేరుగా కింద పడ్డాడు. కరెక్ట్గా వచ్చి ఎండ్రకాయల గిన్నె పక్కన పడ్డాడు. ఒరే లేరా, పడ్డావు. బన్ను చిలుక కళ్ళు తెరవకుండానే చేతిని చాపాడు. వాడి చెయ్యి నేరుగా వేడివేడి ఎండ్రకాయల పులుసులో పడింది. బన్ను చిలుక కాలిన చెయ్యితో ఉలిక్కిపడి లేచి కళ్ళు తెరిచి, అమ్మా కాలుతోంది, ఏంటిది? అగ్నిపర్వతమా? చుట్టూ చూసి, అరే తుని అంటే, చిచ్చు అంటే, మీరేంటి నా కలలో ఉన్నారు? ఇది కల కాదు కదా, ఈ గిన్నెలో ఏముంది? నీ బొందుంది. నిద్రలో నడుచుకుంటూ వచ్చి మా ఇంటి కప్పు పగలగొట్టి కూరలో చేయి పెడతావా? ఎంత ఆకలిరా నీకు? చిచ్చుకాకి ఏడుపు ముఖంతో, ఛ, మా సీక్రెట్ ప్లాన్ మొత్తం నాశనం చేసావు కదరా. తలుపులు కిటికీలు మూసేసి చిమ్నీలు కట్టి ఎంత కష్టపడితే నువ్వు ఆకాశం నుండి ఊడిపడ్డావా? ఇప్పుడు మా కూర మాకు దక్కుతుందా? బన్ను చిలుక గిన్నెలో ఉన్న ఎర్రటి ఎండ్రకాయను చూసి, ఓహో, ఇదా సంగతి. అర్ధరాత్రి ఎండ్రకాయల పార్టీనా? నన్ను పిలవకుండా. ఇది ద్రోహం అంటే దీనికి శిక్ష ఏంటో తెలుసా? ఈ గిన్నెలో సగం నాకే ఇవ్వాలి. సగమా? నీ మొహం, ఒక్క ముక్క కూడా ఇవ్వను. ఇది నా కష్టం, నా పెట్టుబడి. బన్ను చిలుక గట్టిగా అరుస్తూ, అమ్మ దొంగలు కాపాడండి, తుని ఆంటీ ఇంట్లో దొంగలు. ఒరే ఆపరా బాబు, ఊరంతా లేస్తుంది. సరే ఇస్తాం, కూర్చో. అందరూ రాజీపడి తినడానికని కూర్చున్నారు. తుని వడ్డించింది. కాని అక్కడ ఇంకో సమస్య వచ్చింది. ఆ ఎండ్రకాయల డొప్పలు రాళ్లలాగా గట్టిగా ఉన్నాయి. చిచ్చుకాకి తన ముక్కుతో డొప్పను పగలగొట్టడానికని ట్రై చేస్తూ టక్ టక్ ఎంత కొట్టినా పగలట్లేదు. ఇది ఎండ్రకాయలా లేక ఇనుప పెట్టెలా? నా ముక్కు వంకర పోయింది, కానీ ఇదేమో పగలట్లేదు. బన్ను చిలుక పంటితో కొరికి, అబ్బా, నా పన్ను అంటే దీనికి సుత్తి కావాలి. సుత్తుందా? వంటగదిలో సుత్తెందుకుంటుందిరా, రాయి తెచ్చుకో. ఆ చిన్నగాడికి ఫోన్ చేస్తా, వాడు తెస్తాడు. వద్దురా బాబు, వాడొస్తే నా వాట కూడా పోతుంది. మనమే ఏదో ఒకటి చేద్దాం. బన్ను ఒక పెద్ద రాయిని తీసుకొని ఎండ్రకాయ కాలు మీద పెట్టి ఢమ్మని కొట్టాడు. ఆ దెబ్బకి డొప్ప పగిలింది. కాని ఒక చిన్న ముక్క ఎగిరి చిచ్చుకాకి కంటికి తగిలింది. అమ్మా నా కన్ను, నా బ్యూటిఫుల్ అయ్యి చంపేశావు కదరా. నేను ఎండ్రకాయ తినను, గ్రేవీ నాకుంటాను. ఇది చాలు. అయితే ఆ ముక్కలు నాకివ్వు అంటే నేను ఎలాగోలా పగలగొట్టా. చివరకు చిచ్చుకాకి తుని డొప్పలు పగలగొట్టలేక కేవలం గ్రేవీతో అన్నం తిన్నారు. బన్ను మాత్రం రాత్రంతా కూర్చొని సుత్తితో కొట్టుకుంటూ ఇల్లంతా శబ్దాలు చేస్తూ ఒక్కో ముక్కని తిన్నాడు. తెల్లవారుజామున 4 గంటలు. గిన్నె ఖాళీ అయింది. బన్ను పొట్ట నిండింది. చిచ్చు తుని అలసిపోయి నిద్రపోయారు. బన్ను చిలుక నిద్రపోతున్న చిచ్చుని చూసి, పాపం చిచ్చు అంటే ఎంతో ప్లాన్ వేసింది, కానీ బన్నుగాడి ముక్క ముందు ఏ ప్లాను పనిచేయదు. మెల్లగా తలుపు తీసుకుని, గుడ్ నైట్ ఆంటీస్, నేను వెళ్ళి మళ్ళీ పడుకుంటాను. బన్ను ఇంటికెళ్ళి మళ్ళీ దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ఉదయం చోటు లేచి చూసేసరికి బన్ను ఇంకా గురక పెడుతూనే ఉన్నాడు. పాపం రాత్రంతా బాగా నిద్రపోయినట్లున్నాడు అని అనుకుంది చోటు. కాని బన్ను చేతికి అంటుకున్న ఎండ్రకాయ వాసన మాత్రం అసలు కథ చెప్తోంది. ఇక మరుసటి రోజు చిచ్చుకాకి తుని కలుసుకున్నారు. తనే ఇంకెప్పుడో అర్ధరాత్రి వంటలొద్దు. ఆ పన్నుగాడు నిద్రలో కూడా దొంగే. మనకు మిగిలింది నిద్రలేమి, వాడికి మిగిలింది కమ్మటి కూర. నిజమే చిచ్చు, వాడి ముక్కుకి ఇన్సూరెన్స్ చేయించాలి.
అందరూ నవ్వుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే, దొంగచాటుగా తిందామనుకుంటే దేవుడు బన్ను రూపంలో వచ్చి వాటా అడుగుతాడు. పంచుకు తింటేనే ప్రశాంతత. చలిలో పాపం కోడలు. గ్రామంలో అది ఒక పెద్ద రాతి బంగ్లా. ఆ ఇంటి యజమాని మహిగ్రద్ద. ఆమెకు అపారమైన ఆస్తి, అంతకు మించిన అహంకారం ఉన్నాయి. ఆమెకు 2 పిల్లలు. కొడుకు లూసిపావురం, కూతురు చిచ్చుకాకి. లూసిపావురం చూడ్డానికి అందగాడు, అమాయకుడు, కాని సొంత నిర్ణయాలు తీసుకోలేనివాడు. తల్లి చెల్లి చాటుబిడ్డ. చిచ్చుకాకి మాత్రం గయ్యాలి, అసూయపరురాలు, పక్కవారి సంతోషాన్ని చూడలేని రాక్షసి. ఇక మరోవైపు ఊరి చివర ఒక చిన్న గూడులో తుని పిచ్చుకుండేది. ఆమె నిరుపేద కుటుంబానికి చెందినది. అమ్మా నాన్నలు చిన్నప్పుడే పోతే కష్టపడి బతికింది. విధి ఆడిన వింత నాటకంలో లూసిపావురం తుని పిచ్చుకను ప్రేమించాడు. ప్రేమ గుడ్డిదంటారు, కాని ఇక్కడ ప్రేమతో పాటు లూసి కూడా గుడ్డివాడయ్యాడు. తునిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకునొచ్చాడు. ఒక అమాయకపు పక్షి రాబందుల గూటిలో అడుగుపెట్టిన క్షణమది. ఆ రోజు సాయంత్రం లూసిపావురం తుని పిచ్చుకను తీసుకుని తన పెద్ద బంగ్లా గేటు లోపలికి అడుగుపెట్టాడు. లూసిపావురం గడప దగ్గర నిలబడి భయపడుతూనే, అమ్మా అమ్మా, బయటికి రా, నేనొచ్చాను. నాతో పాటు ఒకరిని తీసుకొనొచ్చాను. లోపల నుండి మహిగ్రద్ద, చిచ్చుకాకి దర్జాగా నడుచుకుంటూ వచ్చారు. లూసి పక్కన నిలబడ్డ చిన్న తునిని చూడగానే వారి ముఖాల్లో రంగులు మారాయి. ఆశ్చర్యం, ఆ తర్వాత అసహ్యం, చివరిగా కోపం. మహిగ్రద్ద కళ్ళు పెద్దవి చేసి కోపంగా, ఎవర్రా ఈమె? పని మనిషి అనుకుంటా, కొత్తగా పెట్టావా? ఈ చిన్న పక్షి మన ఇంట్లో ఏం పని చేయగలదు, పంపించేయి. కాదమ్మా, ఈమె పని మనిషి కాదు. ఈమె పేరు తుని. నేనీమెను ప్రేమించాను. గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఈమె నా భార్య, నీ కోడలు. ఆ మాట వినగానే మహిగ్రద్ద తల మీద పిడుగు పడ్డట్లయింది. చిచ్చుకాకి నోరు తెరిచి ఉండిపోయింది. చిచ్చుకాకి నవ్వుతూ వెటకారంగా, భార్య, కోడలా? అన్నయ్య, నీకేమైనా మతిపోయిందా? మన స్థాయి ఏంటి? ఈ దిక్కులేని పిచ్చుక స్థాయి ఏంటి? చూడు, దాని రెక్కలకున్న దుమ్ము చూడు. మన ఇంటి గడప తొక్కే అర్హత కూడా దీనికి లేదు. తుని పిచ్చుక కన్నీళ్లతో, అత్తయ్య గారు నమస్కారం. నేను పేదదానిని కావచ్చు, కాని నా ప్రేమ నిజమైనది. మీ ఇంటిని నా దేవాలయంలో చూసుకుంటాను. నన్ను మీలో ఒకరిగా కలుపుకోండి అత్తయ్య. చాలు ఆపు. నా కొడుకు బుద్ధి గడ్డి తిని నిన్ను చేసుకున్నాడు. ఇప్పుడు వాడి కట్టిన తాళి నీ మెడలో ఉంది కాబట్టి నిన్ను లోపలికి రానిస్తున్నా. కాని గుర్తుపెట్టుకో, నువ్వే ఇంటికి కోడలివి కాదు, కేవలం ఒక జీవివి మాత్రమే. ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు. అమ్మా ప్లీజ్ అమ్మా, తను మంచిది. నోరు ముయ్యి అన్నయ్య, నీ వల్ల మన పరువు బజారున పడింది. సరేలే, వచ్చింది కదా, ఆ మూలన ఒక స్టోర్ రూమ్ లో పడుకోమను. మా గదుల్లోకి రావడానికి వీల్లేదు. తుని పిచ్చుక తొలి రోజే కన్నీళ్లతో ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. పచ్చని తోరణాలు లేవు, మంగళ వాయిద్యాలు లేవు. కేవలం అత్త ఆడబడుచుల అవమానాలు తప్ప. పెళ్లైన కొన్ని రోజులకి ఆ ఇంట్లో అసలు నాటకం మొదలైంది. చిచ్చుకాకి తుని అంటే అస్సలు గిట్టదు. తుని ఎంత శుభ్రంగా పనిచేసినా, ఎంత రుచిగా వండినా చిచ్చు అందులో వంకలు వెతికేది. లూసీ ఆఫీస్కి వెళ్ళగానే చిచ్చు తన నిజస్వరూపం చూపించేది. చిచ్చుకాకి వంటింట్లో తుని వండిన పాయసం గిన్నెను కావాలని కింద పడేసి, అయ్యో అమ్మ చూడు, ఇతను ఏం చేసిందో. నేను పాయసం అడిగానని కోపంతో గిన్నె విసిరి కొట్టింది. తుని పిచ్చుక భయంతో వణికిపోతూ, లేదక్కయ్య, నేను విసరియలేదు, మీరే చేతిలో నుండి జార విడిచారు. మహిగ్రద్ద హాల్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి తుని చెంప చెల్లుమనిపించింది. ఏమే, మళ్ళీ అబద్ధాలా? నా కూతురు పాయసం కింద పడేసుకుంటుందా? దానికి అది ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. నీకు వండడం ఇష్టం లేక ఇలా చేస్తున్నావు కదూ. ఈ రోజు నీకు అన్నం లేదు. పడిపోయిన ఆ పాయసాన్ని నాకేసి ఇల్లంతా కడుగు. అత్తయ్య నమ్మండి, నేను చేయలేదు. చిచ్చుకాకి ముసలి కన్నీరు కారుస్తూ, చూడమ్మా, అది నన్ను ఎంత మాట అంది. నేను చేతకాని దానినట. అన్నయ్య చక్క చెప్తాను దీని సంగతి. సాయంత్రం లూసీ రాగానే చిచ్చు మహి కలిసి లేనిపోని చాడీలు చెప్పారు. లూసీ అమాయకుడు కావడంతో వాళ్ళ మాటలు నమ్మి తునిని తిట్టేవాడు. తుని మౌనంగా ఏడవడం తప్ప ఏమీ చెయ్యలేకపోయేది. డిసెంబర్ నెల వచ్చింది. ఆ సంవత్సరం చలి తీవ్రత విపరీతంగా ఉంది. ఉదయం 9 గంటలైనా సూర్యుడు రావడం లేదు. మంచు వర్షంలా కురుస్తోంది. ఆ పెద్ద బంగ్లాలో పనిచేయడం తునికి నరకంలా మారింది. మహిగ్రద్ద చిచ్చుకాకి రగ్గులు కప్పుకొని హీటర్లు ముందు కూర్చుని టీవీ చూస్తుండేవారు. తుని మాత్రం
ఆ చలిలో పెరట్లో పనులు చేయాల్సొచ్చేది. తుని, ఆ బట్టలన్నీ ఒక పెద్ద బకెట్ నిండా బట్టలున్నాయి, ఆ ఉతికి ఆరయ్యి. వాషింగ్ మిషన్ పాడైంది, చేత్తోనే ఉతకాలి. సబ్బు ఎక్కువగా వాడకు. తుని పిచ్చుక బకెట్లోని నీళ్లను ముట్టుకుని షాక్ కొట్టినట్లు వెనక్కి లాగి, అత్తయ్య, ఈ నీళ్లు ఐస్ గడ్డల్లా ఉన్నాయి. నా చేతులు మొద్దుబారిపోతున్నాయి. కనీసం ఒక్క మగ్గు వేడి నీళ్ళివ్వండి అత్తయ్య, నా వల్ల కావట్లేదు. చిచ్చుకాకి హీటర్ ముందు కూర్చుని, అమ్మా, మహారాణి గారికి వేడి నీళ్ళు కావాలట. పని మనిషికి వేడి నీళ్ళు ఎవరైనా ఇస్తారా? చన్నీళ్లతో చేస్తేనే చురుగ్గా ఉంటావు. మా అమ్మ చెప్పింది చెయ్యి, లేకపోతే రాత్రికి భోజనం కట్టవు. తుని పిచ్చుక చేసేదేమీ లేక ఆ చల్లటి నీళ్లలో చేతులు పెట్టి బట్టలు ఉతకడం మొదలుపెట్టింది. ఒక్కో బట్ట పిండుతుంటే ఆమె నరాలన్నీ జివ్వుమని లాగుతున్నాయి. ఆమె చేతులు ఎర్రగా కమిలిపోయాయి. వేళ్ల చివర్ల నుండి రక్తం కారే పరిస్థితొచ్చింది. ఆమె కన్నీళ్లు ఆ బకెట్ నీళ్లలో కలిసిపోతున్నాయి. అమ్మా, నువ్వెక్కడున్నావు? నన్ను తీసుకెళ్ళిపో అని మనసులో ఏడుస్తూ పనిచేసింది. సాయంత్రం లూసీ ఇంటికొచ్చాడు. తుని ఒక మూల కూర్చొని తన చేతులకు పసుపు రాసుకుంటోంది. అమ్మా, కాఫీ ఇవ్వు. తుని ఏం చేస్తుంది? తునిగారా పొద్దున్నే లేచి 4 బట్టలు ఉతికి అదేదో కొండను ఢీ కొట్టినట్లు కూర్చుందన్నయ్యా. ఇప్పుడే లేచి నటిస్తోంది. మేమే అన్ని పనులు చేసుకున్నాం. నా నడుము నొప్పి చూడు. లూసీ పౌరం తుని దగ్గరికి వెళ్లి కోపంగా, తుని, ఇంట్లో అందరూ కష్టపడుతుంటే నువ్వు పడుకుంటావా? అమ్మా చెల్లి అంటే గౌరవం లేదా? వాళ్ళు నీ గురించి ఎంత గొప్పగా చెప్తారు, నువ్వేమో ఇలా ప్రవర్తిస్తున్నావు. ఏమండి, నమ్మండి, నేను పొద్దుట్నుండి చన్నీళ్లలో బట్టలు ఉతుకుతున్నాను. నా చేతులు చూడండి, కమిలిపోయాయి. ఒక్కసారి నా చేతులు పట్టుకుని చూడండి, ఎంత తెల్లగా ఉన్నాయో. లూసీ పౌరం ఆమె చేతులను చూడకుండానే, ఆపని నాటకాలు. మా అమ్మ అబద్ధం చెప్పదు. వెళ్ళి కాఫీ తీసుకురా. ఇంకోసారి మా వాళ్ళ మీద నిందలు వేస్తే బాగోదు. తుని గుండె పగిలిపోయింది. కట్టుకున్న భర్త కూడా తన గాయాలను చూడనప్పుడు ఇక ఈ ప్రపంచంలో తనను ఎవరు ఓదారుస్తారు? ఆ చలికి, విపరీతమైన కష్టానికి, మానసిక వేదనకు తుని పిచ్చుక శరీరం తట్టుకోలేకపోయింది. రాత్రికి రాత్రే ఆమెకు 104 డిగ్రీల జ్వరం వచ్చింది. ఆమె శరీరం కాలిపోతుంది, గొంతెండిపోతుంది. ఉదయం లేవలేకపోయింది. మహిగ్రద్ద తుని పడుకున్న స్టోర్ రూంలోకి వచ్చి గట్టిగా అరుస్తూ, ఏమే, ఇంకా పడుకునే ఉన్నావా? తెల్లారింది. కాఫీ ఎవరు పెడతారు? పెళ్ళైతే పని మానేయొచ్చని అనుకుంటున్నావా ఏంటి? తుని పిచ్చుక లేవలేక నీరసంగా కళ్ళు తెరిచి, అత్తయ్య, నాకు చాలా జ్వరంగా ఉంది. ఒళ్ళు కాలిపోతుంది, తల పగిలిపోతుంది. ఈ రోజు ఒక్కరోజు పని చేయలేను. ప్లీజ్, ఒక్క పారాసెటమాల్ ఉంటే ఇవ్వండి. చిచ్చుకాకి వచ్చి తుని నుదురు ముట్టుకుని వెటకారంగా, అమ్మా, వీళ్ళ నాటకాలు నీకు తెలియవు. జ్వరం లేదు, ఏమీ లేదు. ఒళ్ళు వెచ్చగా ఉంటే జ్వరమా? దుప్పటి కప్పుకొని పడుకుంటే వెచ్చగా ఉండదా? పని కొట్టడానికి ప్లాన్ వేసింది. లేచి ఇల్లూడ్చు. లేదక్కయ్య, నిజంగానే శక్తి లేదు. కళ్ళు తిరుగుతున్నాయి. ఒక్క గ్లాసు నీళ్ళివ్వండి. నీళ్లు కావాలా? ఇస్తా. నీకు నీళ్లు కావాలి కదా? మహిగ్రద్ద బయటికెళ్ళి పెరట్లో చల్లటి మంచునీళ్లతో నిండిన ఒక బకెట్ తీసుకొచ్చింది. జ్వరంతో వణుకుతున్న తుని మీద ఆ బకెట్ నీళ్లు గుమ్మరిచ్చింది. అమ్మో, చచ్చిపోతున్నాను అని గట్టిగా అరిచింది. ఆ చల్లటి నీళ్లు ఆమె వేడి శరీరం మీద పడగానే ఆమె ప్రాణం విలవిలలాడింది. ఊపిరి ఆగినంత పనైంది. ఇప్పుడు లేస్తావా లేక ఇంకో బకెట్ తెమ్మంటావా? జ్వరం వదిలిందా లేదా? తుని భయంతో వణుకుతూ తడిబట్టలతోనే లేచింది. పళ్ళు టపటపలాడుతూ ఉండగా, కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా చీపురు పట్టుకుని ఇల్లు ఊడ్చడం మొదలుపెట్టింది. ఆమె అడుగులు తడబడుతున్నాయి. కాని ఆ రాక్షసులకు మాత్రం ఆమె బాధ కనిపించలేదు. ఆ రోజంతా తుని నరకం చూసింది. రాత్రయింది. లూసీ పావురం ఇంటికొచ్చాడు. తుని తన గదిలో ఒక మూల ముడుచుకుని జ్వరంతో వణుకుతూ స్పృహ కోల్పోయే స్థితిలో పడుకునుంది. లూసీ ఆమెని చూసి దగ్గరకొచ్చాడు. ఏవైంది తుని? ఎందుకిలా ఉన్నావు? అన్నం తినలేదా? తుని తన ఆఖరి శక్తిని కూడా తీసుకుని భర్త కాళ్ళు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఏమండి, నా ప్రాణం పోయేలా ఉంది. ప్లీజ్ నన్ను నమ్మండి. మీ అమ్మ చెల్లి నన్ను చంపేస్తున్నారు. నాకు జ్వరం వచ్చినా చన్నీళ్లు పోశారు. నన్ను మనిషిలా కూడా చూడట్లేదు. మనం వేరే కాపురం పెడదాం, లేకపోతే నేను చచ్చిపోతాను. నన్ను అమ్మగారింటికి పంపించేయండి. నేను బతికిపోతాను. ఇంతలో చిచ్చుకాకి మహి అక్కడికొచ్చారు. చిచ్చుకాకి ఏడుపు మొదలుపెట్టింది. చూడన్నయ్యా, చూడు, మేం దీనికి రోజంతా సేవలు చేశాం, పాలిచ్చాం, మందులిచ్చాం. ఇప్పుడు నీ దగ్గర మా మీద నిందలు వేస్తోంది. పొద్దున నేను దీనికి పాలిస్తే గ్లాసు నా ముఖం మీద కొట్టింది. అమ్మను ముసల్ది అని తిట్టింది. ఇప్పుడు నీ దగ్గర సతీ సావిత్రిలా నటిస్తోంది.
అవునరా లూసీ, ఇది మనల్ని విడతీయాలని చూస్తుంది. దీన్ని నమ్మకు, ఇది మన ఇంటికి పట్టిన దయ్యంరా. లూసీ పౌరం తల్లి చెల్లి మాటలు విని విచక్షణ కోల్పోయి, ఛీ, ఎంత నీచమైన దానివి నువ్వు. మా అమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది. నా చెల్లి నా ప్రాణం. వాళ్ళ మీద నిందలు వేస్తావా? నీకు జ్వరం లేదు, పాడు లేదు. నువ్వు ఒక రాక్షసివి. నీలాంటి దాన్ని నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. లూసీ తునిని కాలుతో తోసేశాడు. ఏవండి, అలా అనకండి, నేను నిజం చెప్తున్నాను. నాకు అనవసరం. ఈ గదిలో పడుకోవడానికి వీల్లేదు. నా కళ్ళ ముందుంటే నిన్ను చంపేస్తాను. బయటికి పో, వెళ్ళి ఆ వరండాలో పడుకో. చలిలో పడుకుంటే అప్పుడు తెలుస్తుంది మా విలువ. లూసీ పౌరం తునిని గదిలో నుండి బయటికి గెంటేశాడు. ప్రధాన ద్వారం గట్టిగా వేసేశాడు. లోపల గొళ్ళెం శబ్దం తుని గుండెలో మేకు దిగినట్లు వినిపించింది. బయట అమావాస్య చీకటి. చలిగాలులు కత్తుల్లా గుచ్చుతున్నాయి. ఉష్ణోగ్రత 0 డిగ్రీలకు పడిపోయింది. తుని పిచ్చుక ఆ ఇంటి బయట సిమెంట్ మెట్ల మీద పడింది. జ్వరం వల్ల శరీరం కాలిపోతుంది. బయట చలి వల్ల గడ్డ కడుతోంది. ఈ 2 బాధల మధ్య ఆమె నలిగిపోతోంది. ఆ రాత్రి తుని పిచ్చుక శరీరం నెమ్మదిగా చల్లబడిపోయింది. లోపల చిచ్చుకాకి, మహిగ్రద్ద నవ్వులు వినిపిస్తున్నాయి. కాని బయట ఒక అమాయక ప్రాణం చలిలో, ఒంటరితనంలో కన్నీటితో గడ్డకట్టుకుపోయింది. ఇక తలుపు తీసేసరికి తుని విగతజీవిలా పడుంది. అప్పటికి లూసీ పౌరం కళ్ళల్లో పశ్చాత్తాపం లేదు, కేవలం మౌనం మాత్రమే మిగిలింది. ఈ కథలోని నీతేంటంటే, చెప్పుడు మాటలు వినే భర్త, అసూయపడే ఆడపడుచు, కఠినమైన అత్త, వీరి మధ్య నలిగిపోయేది ఎప్పుడూ ఒక అమాయకపు కోడలే. బంధమంటే నమ్మకం. అది లేని చోట ప్రాణాలు కూడా నిలవవు.